నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్రాష్ట్ర 2 వీలర్ల దొంగలను అరెస్టు చేసి నిందితుల నుండి 5 లక్షల విలువ గల 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విష్ణువర్ధన్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ టీటీడీ బోర్డు సభ్యులు ఓవైసీ రమణ మండిపడ్డారు. ఈవీఎంను పెన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టడాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ మాట్లాడడం విడ్డూరమని ఆయన ఎద్దేవా చేశారు. తిరుమలను వైసీపీ ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి చేశారని విమర్శించారు. తిరుపతి జూ పార్క్ సమీపంలోని ఏపీ టూరిజం కార్యాలయాన్ని శుక్రవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పర్యాటక శాఖ స్థలం, భవనాలు, కార్యాలయం, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను సందర్శించారు. సిబ్బంది తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం పాపేపల్లి జాతీయ రహదారిపై సిఐ లింగప్ప వాహనాలు తనిఖీ చేశారు. మరియు ఎస్ఐ బాబు వారి బృందం పాపేపల్లి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్లో 2 వాహనంలో రావడంతో పోలీసులను గమనించి ఆపకుండా వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి వాళ్ళని పట్టుకోవడంతో వారిని విచారించగా ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్నారని వాళ్ళు చెప్పడంతో వాళ్ళని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు. తమిళనాడు రాష్ట్రం పెర్నంబట్ సమీపంలో 9 ద్విచక్ర వాహనాలను పెట్టినట్లు పోలీసులకు చెప్పడంతో అక్కడికి వెళ్లి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ చిన్న వయసులోనే జల్సాలకు అలవాటు పడి ఇలా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న యువకులు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు అంటూ డీఎస్పీ సూచించారు. ఈ రోజు పట్టుబడ్డ యువకులు కూడా చిన్న వయసులో ఉన్న వాళ్లేనని, ప్రభు, కార్తీక్ వీళ్ళ వయసు 25 సంవత్సరాలే ఉంటుందని తెలిపారు. వీళ్లను రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. దీనికి కృషి చేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇందులో పాల్గొన్న వారికి రివార్డు అందజేస్తామని డీఎస్పీ విష్ణువర్ధన్ అన్నారు. నా ఫోన్ అట్లా చూడండి ఎట్లా చూడండి. గత 2 నెలలుగా వీకోట మండలం చుట్టుపక్కల కొన్ని మోటార్ బైక్స్ దొంగతనాలకి గురవుతున్నాయని చెప్పేసి మామూలు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. మన వీకోట టౌన్లోనే పాపిపల్లి మిట్ట విఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అటు నుంచి 2 వ్యక్తులు బైక్స్లో వచ్చారు. వాళ్ళు ఆ 2 వ్యక్తులు పోలీస్ వాళ్ళని చూసి మళ్ళీ వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోతుంటే మళ్ళీ మా వాళ్ళు వెంబడించి వాళ్ళు పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని పట్టుకున్నాక వాళ్ళ పేర్లు ఏంటి అని విచారిస్తే ఒకటి పేరు కే ప్రభు, ఇంకొకటి పేరు డి కార్తీక్. సో వీళ్ళిద్దరు కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళే. గతంలో వీళ్ళిద్దరి మీద కూడా కార్తీక్ మీదనే దాదాపుగా 9 కేసెస్ ఉన్నాయి. ప్రభు మీద అయితే ఎలాంటి కేసులు లేవు. ఆయన ఇప్పుడు మన దగ్గర రికవర్ అయినటువంటి ఈ 9 కేసెస్లో 7 కేసెస్లో అతను ఉన్నాడు. 9 కేసెస్లో కార్తీక్ అతను ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కలిసి. సో వాళ్ళిద్దరి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి 2 బైక్స్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి పేరు నెంబర్కి పోయి మిగతా 7 వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది.
దాంట్లో మా ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ, తర్వాత ఐడి పార్టీ స్టాఫ్ వాళ్ళు ప్రత్యేకించి దాంట్లో వాళ్ళందరూ వాళ్ళకి ముఖ్యంగా పీసీ సత్యం, వెంకట సత్యం, తర్వాత నాగరాజు, హోంగార్డ్ అస్కర్, వీళ్ళ ముగ్గురికి స్పెషల్గా ఎస్పీ గారికి రివార్డు కోసం పంపించడం జరిగింది. వాళ్ళు బాగా దీంట్లో మంచి ఎఫర్ట్ చూసి ఇన్ఫర్మేషన్ కలెక్షన్లో కానీ వాళ్ళు ఇలా వస్తున్నారు టౌన్లోకి వాళ్ళు పట్టుకోవాలన్న దాని గురించి కానీ ఖచ్చితమైన సమాచారం తీసుకోవడం జరిగింది. అందువల్లనే ఈరోజు ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు అక్కడ నుండి వెహికల్ చెకింగ్ చేయడము, ఆ టైంకి వాళ్ళు రావడం, పట్టుకోవడము, ఈ వెహికల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ 9 వెహికల్స్ కలిపి 5 lakhs. ఈ యొక్క మన వీకోట మండలానికి చెందినవే కాకుండా ఇవి ఇంకా వేరే 3 దీంట్లో మొత్తం 3 స్ప్లెండర్స్, 3 పల్సర్స్, 6 స్ప్లెండర్స్ ఉన్నాయి. దీంట్లో 3 చిత్తూరు దగ్గర పోయినాయి అన్నమాట. వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయినాయి. అవన్నీ కలిపి మొత్తం అరెస్ట్ చేసిన తర్వాత రేపు మార్నింగ్ రిమాండ్ పంపించడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్స్ హర్మన్ ప్రీత్ కౌర్, షఫిలి వర్మ, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, తెలంగాణ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెనక తీసుకో, కెమెరా వెనక తీసుకో బ్రో. కెమెరా వెనకరండి, నలుగురు రావాలి. ముగ్గురునే చూసి ఏం చేస్తా. ఓ రాయడా వెనకరా. ఫోన్ వెనకరానా మేడం. 1 సెకండ్ మేడం. కెమెరా వెనక పెట్టండి. నా చేతులు పేపర్లు తీసేయండి, మా పాటి మేము పోతాం. సీనియర్ సిటిజన్ ఒకటే సార్ చెప్పింది, చేతులు ఎందుకు కట్టాలి పెడతావా? పక్కన సీనియర్ సిటిజన్ చేరాడు, ఆడ సీనియర్ సిటిజన్ చేరాడు. ఫోటో చెప్తే ఇండ్రు రేట్ ఏమని చెప్పాలి. పోండి మేడం, మీడియా వాళ్ళకి ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఫోటో ప్లీజ్. సరే మేడం, కొద్ది నువ్వు సరిపోయారా తీరా నాయన. एक बिट आओ जी. मैडम मैडम ओके సార్ వచ్చాను సార్ ఆన్
ఈడ గేటు వాయిస్ పెడతామని రాజు రారా దూరం ఎప్పుడు వస్తాం ఆడవరకు సార్ ఏం లేదు దేవుని దగ్గర జిల్లా ఎమ్మెల్యే కదా. దేవుని దర్శనానికి వచ్చిన ఫ్యామిలీతో రాష్ట్రం బాగుండాలా, చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రము ఇంకా చాలా ముందుకు పోవాలని దేవుని కోరుకోవటం జరిగింది. జిల్లా కూడా అన్ని విధాల దేవుడు చల్లగా చూసి చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాను రాష్ట్రం కూడా చాలా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంలను పగలగొట్టడం నేరమని తెలిసి ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం పిన్నెల రామకృష్ణారెడ్డిపై ఐసీసీ 307 సెక్షన్ పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రతి విమర్శలు చేస్తూ మాట్లాడడం హేయమని తెలిపారు. దిష్టి బొమ్మలను తగలబెడితే చంద్రబాబుపై 307 సెక్షన్ కేసు పెట్టలేదా అని పేర్కొన్నారు. ఐసీసీ సెక్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా మరొకరికి తెలియవు, అయినా మాట్లాడడం తగదు అని తెలిపారు. పింక్ డైమండ్ లేకున్నా ఉన్నట్లు చెప్పి రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సామాన్య భక్తులకు డార్మిటరీలు కట్టాలని ఆలోచించరా, 5 స్టార్ హోటల్ తరహా అంటూ భక్తులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రక్షాళన అంటూ ఉన్నోళ్లకు బ్రేక్ దర్శనాలు, సామాన్యులకు మహా లఘు దర్శనమా అంటూ తెలిపారు. 200 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే తిరుమలలో 400 మంది పిఆర్ఓలు పెట్టుకోవడంపై ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఆయన చాలా కేసులు ముద్దాయి, ఏ సెక్షన్ ఎట్లాంటిది అది భారతదేశంలో ఎవరికి తెలియనంతగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏ సెక్షన్ ఎన్నేళ్ళు జైలు అన్ని అనుభవించిన సెక్షన్ నేను చెప్పాను. అందులో ఒక సెక్షన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి ఈవీఎం మిషన్లు కేవలం పగలగొట్టిన దానికి మాత్రమే 307 సెక్షన్ పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈవీఎం అని పగలగొట్టడమే అతిపెద్ద నేరం. దానికి 307 అనేది చాలా చిన్న సెక్షన్. అయినా ఆయన చెప్పడం ఏంటంటే 307 సెక్షన్ లాంటి సెక్షన్ పెట్టారండి అటెంప్ట్ మర్డర్ అని చెప్పాను. బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు ఒక 9 మంది కార్యకర్తలు
కేవలం దిష్టిబొమ్మ కాల్చారు. దిష్టిబొమ్మ కాల్చిన చిన్న పాపానికి 307 సెక్షన్ పెట్టి 9 రోజులు 10 రోజులు జైల్లో పెట్టారు. ఈ 307 వేరేనా, ఆ 307 వేరేనా? దిష్టిబొమ్మ కాల్చిన పాపానికి 307 తీసుకొచ్చి వాళ్ళని జైల్లో పెట్టారే. పార్టీలో చేరి 15 రోజులు కూడా కాకుండా నాలాంటి 65 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని 5 గంటలకు తీసుకెళ్ళి సాయంత్రం 7 గంటల వరకు నన్ను స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారే అంటే చంద్రబాబు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినాయి, తీసుకొచ్చాం కూర్చోబెట్టి. ఎవడో ప్రబుద్ధుడు చెబితే ఆయన తీసుకొచ్చి లోపల ఏమని చెప్పి నన్ను తీసుకొని పొద్దున్నే సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. మీడియాలో గగ్గోలు పెట్టాను. ఇది అన్యాయము, నేనేం పాపం చేశాను, తెలుగుదేశం పార్టీలో చేరినంత మాత్రం తీసుకొచ్చి నన్ను స్టేషన్లో పెట్టారని చెప్పి ఇవాళ సెక్షన్ల గురించి మాట్లాడుతున్నాను. అంత తూరుకోకుండా నేను కులం చూడం, మతం చూడం, మాకంతా ఒకటే అని చెప్పిన పెద్ద మనిషి, నీ కులస్తుడు ఎవరైతే ఉన్నారో మా పార్టీ అధినాయకాన్ని కూడా ఈరోజు నేను చెప్తున్నాను. ఎవరి దగ్గర అయితే మేము ఇబ్బందులు పడ్డామో, ఎవరైతే దిష్టి బొమ్మ కాల్చడానికి వాళ్ళు 307 సెక్షన్ పెట్టారో, ఎవరిపైనైతే కేసులు పెట్టారో, ఆ మహానుభావుడు మహేశ్వర్ రెడ్డిని ఈస్ట్ సిఐ ఈ పొద్దు కాలు మీద కాలేసుకొని విర్రవీగుతుంటే మరి మనం ఏం చేస్తున్నట్లు ఆ సెక్షన్ గురించి మనం పడాలను పాలకులు ఆలోచించేయాలి. ఎంతకు మానసిక క్షోభ అనుభవించుంటామో ఇంట్లో కుటుంబ సభ్యులు 10 రోజుల పాటు హౌస్ నిర్బంధం చేసి ఇంటి ముందర పోలీసులు పెడితే సమాజంలో గౌరవంగా బతికిన వాళ్ళము, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మాకు ఎలా ఉంటుందో కూడా మానసిక క్షోభ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయాలి. నా వ్యక్తిగత కేసు కొందరు దుర్మార్గములైన రాజకీయ నాయకులు తిరుపతిలో ఇంకా బతికే ఉన్నారు కాబట్టి వేషగాళ్ల రూపంలో నా ఆస్తులు కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళితే కోర్టు ఇది అన్యాయం జరిగింది, కేసు రిజిస్టర్ చేయండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సంవత్సరమైంది. ఛార్జ్ షీట్ ఇంతవరకు ఫైల్ చేయలేదు. ఎందుకు ఫైల్ చేయలేదంటే అందులో ముద్దాయి ఆ జాతికి సంబంధించిన వ్యక్తి, ఆ జాతి ఇంకోసం స్వజాతి అధికారికి ఫోన్ చేయటము, ఆ అధికారి ఈ అధికారికి ఫోన్ చేసి ఈ రోజు కూడా ఛార్జ్ షీట్ ఉన్నాడు, అతను ఇంకా లా అండ్ ఆర్డర్ ఏఎస్పీగా తిరుపతిలో బతికున్నాడు, అతను మనుగడ ఉన్నాడు అంటే న్యాయం ఎక్కడుందండి? మళ్ళీ వస్తే మనం మళ్ళీ పిఆర్ఓలు పెట్టుకోవడం, మనం చేసుకోవడం, మన పరిచయాలు పెంచుకోవడం కోసం ఈ వ్యవస్థను ఇట్లా చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. అమితమైన భక్తి కలిగిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు మీడియా ముఖ్యంగా మీ అందరూ తెలియజేయడం. దర్శన టికెట్లు, లడ్డు ప్రసాదాలు, ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి చేశారని విమర్శించారు. శుక్రవారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీలో శ్రీవారి ఆభరణాలు భద్రమేనా అనే అనుమానాలు భక్తుల్లో ఉన్నాయని అన్నారు. శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాంట్లో డీజీపీలు, జస్టిస్లు వీళ్ళంతా ఉన్నారు. డిమాండ్ చేస్తున్నాం భక్తులు 15 రోజులు విపరీతంగా అది 230 కేజీలు గోల్డ్ గడ అది కూడా అది అనంత స్వర్ణమే. సరేనా? ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రాన్ని గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ధార్మిక క్షేత్రాన్ని ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతికి ఆస్కారం ఇచ్చి 100 కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం, భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మేము ఎక్కడ కలిసినా సరే ఒకటే చెప్తున్నారు, అన్న శ్రీవారి నగలు పదిలంగా ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా
ఈరోజు ఏ విధంగా అయితే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద, గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ, అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తిరిగి ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శ్రీవారి నగలకు సంబంధించి తిరిగి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతున్నాం. ఎందుకంటే గతంలో ఈ 5 సంవత్సరాల్లో కేవలం మట్టికి మిగతా విషయాలకి పరిమితమైనామే తప్ప భక్తుల్లో, శ్రీవారి భక్తులు ఇంత ఆందోళన ఉంది, ఇంత భయపడుతున్నారని చెప్పి మాకు అనుమానాలు లేవు. కానీ ఈ మధ్య గత 10-15 రోజులుగా విపరీతంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అన్న ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, దీని మీద విచారణ చేపడితే వాస్తవాలు ఖచ్చితంగా భక్తులకు తెలుస్తాయి. మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారుల మీద మాకు నమ్మకం లేదు. ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి, ఎందుకంటే ఇంజనీరింగ్ పనుల్లో కమిషన్లు తీసుకున్నారు 10-15%. టీటీడీ చరిత్రలో ఏ రోజు లేకుండా ఉంటే కమిషన్లు తీసుకున్నారు. కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నిద్రపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఉండి ఎందుకు మౌనంగా ఉన్నావు? నిన్ను మౌనంగా ఉండమని ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పారు? ఇక్కడ జరిగినటువంటి 5 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? ఏదో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి విజిలెన్స్ వస్తే కూడా ఇక్కడుండే అధికారులు సహాయ నిరాకరణ ఉందని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలతో పాటు శ్రీవారి నగలకు సంబంధించిన విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి శ్రీవారి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గోవిందా నారాయణ. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 ఎకరాలు టూరిజం శాఖకు సంబంధించి భూమి ఉందని తెలిపారు. ఇందులో 5 ఎకరాలు కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. 37 ఎకరాలు పక్కన ఖాళీ స్థలం ఉంది. అందులో 7 ఎకరాలు గ్రీన్ ఛానల్ కింద ఉంది. అది చేయకపోవడంతో ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఒబరాయ్ గ్రూప్ కి కేటాయించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. దీని వెనుక ఏదో మతలబు ఉందని, ప్రభుత్వంతో లాలూచి పడినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో 18 నెలలుగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు లేవని, తిరుపతి లాంటి పర్యాటక ప్రాంతం ఎక్కడా ఉండదని, భక్తితో వచ్చే యాత్రికులను టూరిజం వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ను మరింత అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా విద్యార్థులను పంపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రమారమి
ఒక 45 ఎకరాల్లో ఉన్నటువంటి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కానివ్వండి, టూరిజం అథారిటీ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ప్లేస్లో మనం ఉన్నాం. ఇందులో ఒక 5 ఏకర్స్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ అనేటువంటిది, ఒకటి టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇక్కడ నడుపుతున్నారు. ఇంకొకటి పక్కన ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్, మనకి 300 రూపీస్ టికెట్స్, లేకపోతే ఇతరతర బయట నుంచి ప్యాకేజెస్ తీసుకొచ్చేటువంటిది. ఆ వెహికల్స్ ఒక 18 వెహికల్స్ మెయింటెనెన్స్ సంబంధించిన ఆఫీస్ కూడా ఉంది. దీనికి ఆనుకునే ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక 37 ఎకరాలు ఉంది అనేటువంటిది. అందులో 7 ఏకర్స్ గ్రీన్ ఛానల్లో ఉంది అనేటువంటి చెప్తా. 30 ఏకర్స్ ఎక్స్క్లూజివ్గా ఉన్నప్పటికీ కూడా ఇందులో చాలా రోజుల క్రితం దేవలోక్ అనేటువంటి వారికి దేశంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల తాలూకా నమూనాలను తీసుకొచ్చి అక్కడిక్కడ పెట్టి అదొక టూరిజం హబ్గా చేయాలనేటువంటిది ఒక ఆలోచన. దానికి గతంలో వాళ్ళకి 30 ఏకర్స్ ఇవ్వడం జరిగింది లీజ్కి. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ మధ్యకాలంలో ఒబరాయ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ విల్లాస్ కట్టడానికి, హైరైజ్ బిల్డింగ్స్ కట్టడానికి, వీటికి అన్నింటికి ఇచ్చారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. అయితే ఏ ఒక్కటి ఇక్కడ గ్రౌండ్ కాలేదు. ఇచ్చినటువంటి ల్యాండ్ని వాళ్ళు ఉపయోగించుకునేటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నించినట్టు లేదు. వాళ్ళకి లీజు ఇచ్చాం కాబట్టి వెంటనే దాంట్లో తయారు చేయవలసిన పరిస్థితులు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఆ ఫెసిలిటీ ఏమీ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేయనప్పుడు మనం గట్టిగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది? దేవలోక్ కానీ, అదేవిధంగా ఒబరాయ్ కానీ, వీటిని వెంటనే గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి చేయకుండా ఉండటంలో ఏదో కొంత గత ప్రభుత్వం తాలూకు వాళ్ళు చేయకపోయినా వదిలేయటంలో, వాళ్ళు దాన్ని గ్రౌండ్ చేయకపోయినా దాన్ని అలా వదిలేసి దాని మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు అంటే అర్థం ఏంటంటే ఆ ప్రభుత్వంతో వాళ్ళు అది ఏదో లాలోచి పడినట్టుగా మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి బిల్డింగు, ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏర్పడి ఉంది. ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే 18 నెలలుగా టీచింగ్ స్టాఫ్కి కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్కి కానీ జీతాలు లేవు. దాంతోపాటు వారు ముఖ్యంగా స్టూడెంట్స్ని మొబైలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. అదేవిధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో టూరిజం డెవలప్మెంట్కి చేయాల్సిన పురోగతి ఏమి కూడా కనపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవి నేను సడన్గా వచ్చి చూడాలనేటువంటి ఆలోచనతో వచ్చి చూసాం. ఇది ఆకస్మిక పర్యటన చేసాం. ఇక్కడ ఎలా జరుగుతుంది, అసలు ఈ ల్యాండ్ ఎంత ఉన్నప్పుడు, ఇంత ల్యాండ్ బ్యాంక్ మనకు ఉన్నప్పుడు దీన్ని ఎందుకు బెటర్ యూటిలైజేషన్ చేయటం లేదు? దీని మీద గడిచిన ప్రభుత్వం ఏం చేసింది? ఆ పర్యాటక మంత్రి గారు ఏం దీని మీద సాధించారు? అదేవిధంగా ఆ ప్రభుత్వం ఏ రకంగా దీన్ని ముందుకు వెళ్ళింది అనేటువంటి అంశాలన్నీ కూడా చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయినాయి. వీటన్నిటినీ నిగ్గు తీయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని తీసి ఏ రకంగా దీన్ని పర్యాటక అభివృద్ధి కోసం ఈ ల్యాండ్ని కానీ, ఈ ఇన్స్టిట్యూట్ని కానీ ఉపయోగించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీని రక్షించడం ఎలాగా, ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచడం ఎలాగా, ఇవన్నిటి మీద కూడా సమగ్రంగా ఒక ఆలోచన చేసి రాబోయే రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. తిరుపతి లాంటి అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ మీకు వేరే రాష్ట్రాల్లో కనపడదు. దాంతోపాటు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే పిలిగ్రిమ్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడికి వాళ్ళు ఆ పిలిగ్రిమ్స్ యాత్రికుల్ని, భక్తిపూర్వకంగా వచ్చే యాత్రికుల్ని టూరిజం వైపు కూడా మళ్లించడానికి అవకాశం ఉంది. ఇది ఇక్కడ టెంపుల్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానీ, బ్రహ్మాండమైన అటవీ సంపద ఉంది. దానికి సంబంధించి ఎకో టూరిజం, దానికి సంబంధించి టెంపుల్ టూరిజం, ఇలాంటివన్నీ కూడా చేసి, అదేవిధంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉంది కాబట్టి, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం ఎలాగా, దీన్ని ద్వారా విద్యార్థులను తయారు చేసి దేశవ్యాప్తంగా వాళ్ళందరినీ కూడా పంపించి మన ప్రైడ్గా తీసుకోవడం ఎలాగనేటువంటి దాని మీద తప్పనిసరిగా మేము దృష్టి పెడతాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. ఆయన గుడ్డు కొట్టాడు కదా, నాకు అవుతున్నాడు. జుట్టు జలస్తో ఫీల్ అవుతున్నాడు. ఎమ్మెల్యే గారు గుండు కొట్టారు, నువ్వు గుండు కొట్టారు, ఏడిపిస్తారు.